మీ చిన్న ఇంటిని ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్ చేయాలంటే దానికి ఒకటే ఒకటి సొల్యూషన్, గ్రీన్ స్క్రీన్. మంచి గ్రీన్ స్క్రీన్ లైటింగ్ తెలియాలి, దానికి సంబంధించిన కెమెరా సెట్టింగ్స్ తెలియాలి. ఇవన్నీ తెలిస్తే మీ వీడియో కూడా ఈ విధంగా ప్రొఫెషనల్గా ఉంటుంది. అదే ప్రాపర్గా తెలియపోతే ఇట్లా ఉంటుంది. డోంట్ వరీ, ఈ వీడియోలో మీ వీడియోస్ కూడా ప్రొఫెషనల్ లెవెల్లో ఎలాగ చేయాలి సెటప్ అని చెప్పేసి దానికి సంబంధించిన లైటింగ్ గురించి, కెమెరా సెట్టింగ్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోలో మనం ప్రాపర్ సెట్టింగ్స్ గురించి చేద్దాము. అలాగే నెక్స్ట్ ఫైనల్ కట్లో ఈ గ్రీన్ స్క్రీన్ని ఎలాగా మనము కీయింగ్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దీని తర్వాత ఆ వీడియో కూడా మీరు చూడండి. మరి ఇంకెందుకు లేటు, లెట్ us స్టార్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. గ్రీన్ స్క్రీన్ బేసిక్ సెటప్ అంటే అసలు గ్రీన్ స్క్రీన్ దేనికి యూజ్ చేస్తారు? అఫ్ కోర్స్ బ్లూ స్క్రీన్ కూడా యూజ్ చేస్తారు, మీరు గమనించే ఉంటారు. హాలీవుడ్ ఫిల్మ్స్ వీటన్నిటిలో సమ్ టైమ్స్ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తారు, సమ్ టైమ్స్ బ్లూ స్క్రీన్ యూజ్ చేస్తారు. ఈ రెండింటికి బేసిక్ లాజిక్ ఒకటేనండి. మనం ఒకవేళ ఇన్ కేస్ అంటే ఇప్పుడు బ్లూ స్కై అలా ఉన్నప్పుడు ఏంటంటే గ్రీన్ ఆపోజిట్ కలర్ లాగా యూజ్ చేస్తారు. అలాగే బ్లూ ఎక్కువగా మనం ఎన్విరాన్మెంట్ ఉంటే దానికి కాంట్రాస్ట్ గ్రీన్ యూజ్ చేస్తారనమాట. సో ఈ రెండు యూజ్ చేయొచ్చు, రెండు పర్పస్ కూడా ఒకటే. వీటిల్లో మరి ఎన్ని రకాలు ఉన్నాయి? జనరల్గా మనకి మీరు చూస్తూ ఉంటే చాలా వీడియోస్లో గ్రీన్ స్క్రీన్ ఒకటి ఫుల్ సెటప్ మొత్తం వాల్స్ అన్నిటికి కూడా గ్రీన్ స్క్రీన్ చేసేస్తారు. బేసికల్గా కొంచెం పెద్ద యూట్యూబ్ ఛానల్స్లో ఆ ఇంటర్వ్యూస్ వాటన్నిటికి కూడా మొత్తం అంటించేస్తారంట. వాల్కి పెయింట్ లాగా వేసేయచ్చు, లేకపోతే క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ని కూడా ఆల్ సైడ్స్ పెట్టేస్తారనమాట. సో అది మొత్తం కీ చేస్తారు, దాన్ని క్రోమా కీయింగ్ అంటారు. సో అది గ్రీన్ స్క్రీన్ అయినా బ్లూ స్క్రీన్ అయినా మనకి వాల్ పెయింట్ లాగా కావాలనుకుంటే వేయించేసుకోవచ్చు. లేకపోతే మీకు చూస్తే అమెజాన్లో కానీ వీటన్నిటిలో కూడా మీకు ఆటోమేటిక్ 2 స్టాండ్స్ యూజ్ చేసి క్లాత్ లాగా ఇస్తారు. చాలా పల్చగా ఉంటుంది క్లాత్. ఇంకోటి కేర్ తీసుకోవాల్సిందంటే ఆ క్లాత్ని 2 లేయర్స్ లాగా వేసి తీసుకోండి. ఇన్ కేస్ అది యూజ్ చేస్తే అంటే మీ అవసరానికి తగ్గట్టుగా మీరు యూజ్ చేయండి. ఇప్పుడు నా వెనకాల ఉంది కదా, ఇది వచ్చేసరికి కొలాప్సిబుల్ అంటారనమాట. కొలాప్స్ చేసుకోవచ్చు అంటే దాన్ని క్లోజ్ చేసి ఇలాగ మడతేసి లోపల పెట్టేసేయచ్చు అనమాట. సింపుల్గా కావాలనుకుంటే కొంచెం మీకు ట్రావెల్ కూడా కావాలి, బయట కూడా చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటిది యూజ్ చేయొచ్చు. నేను మెయిన్ ఏంటంటే నా స్టూడియోలో చేస్తాను, ఈ పర్పస్ కోసం నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఇలాగా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. మీ నీడ్కి తగ్గట్టుగా ఏది కావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. వీటిల్లో మనము ప్రాపర్ క్రోమా కీయింగ్ అవ్వాలి అంటే కనుక మనము ఏదైతే తీసుకుంటున్నామో క్లాత్ మడతలు లేకుండా ప్రాపర్గా మనకి సాఫ్ట్గా ప్రాపర్గా ఉండాలి. 2 స్టాండ్లకి వేసి ఇప్పుడు వెనకాలని పెట్టినట్టుగా క్లాత్ టైప్ పెడితే కనుక కొంచెం థిన్గా ఉంటుంది. దానికి మీరు డబుల్ క్లాత్ లాగా పెట్టుకోండి. అలాగే లేదు అనుకుంటే గ్రీన్ స్క్రీన్ తీసుకుని వెనకాల ఒక మీరు బ్లాక్ క్లాత్ లాగా లైన్ లాగా వేసేసుకొని అప్పుడు ఏమైపోయిందంటే లీక్ అవుతుంది. ఇప్పుడు మనం లైట్లన్నీ వేస్తున్నప్పుడు ఏమైపోయిందంటే ఇంత పెద్ద లైటింగ్కి మనకు అదేంటంటే పల్చగా అయిపోయినప్పుడు ఏంటంటే కీయింగ్ సరిగా అవ్వతుంది. ఓకే, అది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త గ్రీన్ స్క్రీన్ కొనేటప్పుడు, మనం దాన్ని సెటప్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ ఇక్కడ సెటప్ చేసాం కదా, దగ్గరగా ఉంటే ఏమైపోయిందంటే గ్రీన్ స్క్రీన్కి ఇప్పుడు ఈ లైట్లు నేను పెట్టాను, ఈ లైట్ బౌన్స్ అయ్యి ఈ సబ్జెక్ట్ అంటే నా మీదకి 3-4 ఫీట్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే దగ్గరే ఉంది, బట్ నేను లైటింగ్ ప్రాపర్గా చేశాను స్పిల్ అవ్వకుండా. ఇది కూడా మీరు కేర్ తీసుకొని చూసుకోండి. నేను ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ మీద 2 లైట్లు సెటప్ చేశాను. మధ్యలో ఒకవేళ మీకు ఈ లైట్ పవర్ సరిపోక ఆ గ్రీన్ స్క్రీన్ మొత్తం కూడా కవర్ అవ్వట్లేదు అనుకుందాం. సో అప్పుడు ఏం చేయొచ్చు, మధ్యలో ఇంకొక లైట్ ఇచ్చి ఆ షాడోస్ లాంటివి ఏమన్నా ఉంటే ఫిల్ చేయొచ్చు అనమాట. సో ప్రాపర్గా మీకు లిట్ అవ్వాలండి. ఫస్ట్ మెయిన్ అది క్లాత్ గ్రీన్ స్క్రీన్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి లైటింగ్ ఆన్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్లో మాట్లాడుతున్నా వాళ్ళు సబ్జెక్ట్ కింద, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు నేను ఇక్కడ సబ్జెక్ట్ అనమాట. సో సబ్జెక్ట్కి లైట్ ఎలా వేయాలి అనేది నెక్స్ట్ పాయింట్. మీ పర్పస్ మీద కూడా ఆధారపడి ఉంటుందండి. బట్ మీరు బడ్జెట్లో ఉన్నప్పుడు మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇప్పుడు ఈ లైట్ ఉంది కదా, ఇది వచ్చేసరికి నేను రెగ్యులర్గా వాడే లైట్ కాదు. దీనికి ఈ సాఫ్ట్ బాక్స్ అని ఉంటుంది. ఆ సాఫ్ట్ బాక్స్ని నేను డైరెక్షనల్గా కావాలని కొంచెం ఒక సైడ్ కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉండి ఇంకో సైడ్ కొంచెం షాడో ఎక్కువ ఉండేటట్టుగా ట్రై చేస్తున్నాను. బట్ గ్రీన్ స్క్రీన్ సెటప్కి వచ్చేసరికి ఎవరైనా మనం చేయాల్సిన విషయం ఏంటంటే, మనం అలాగే ఎక్కువగా షాడోస్ అలా ఉన్నప్పుడు లోపల ఇక్కడ వెనకాల కీయింగ్ సరిగా రాదు. హెయిర్లో కానీ వీటన్నిటిలో కూడా ప్రాబ్లం అయింది. గ్రీన్ స్క్రీన్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది లైటింగ్లో హై కీ లైటింగ్ ఉండాలి. అంటే హై కీ లైటింగ్ అంటే ఎక్కువ బ్రైట్ ఉండాలి. బ్రైట్ ఉన్నప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు నేను సపోజ్ మనం గుంజ ఇచ్చాం కాబట్టి మనకి ఎక్కువ హెయిర్ లేదు, బట్ హెయిర్ ఉన్నప్పుడు అది ఎక్కువగా ప్రాబ్లం ఇది. హెయిర్లో ఇష్యూస్ వస్తాయి మనకి. ఎస్పెషల్లీ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి లాంగ్ హెయిర్ ఉంటుంది, ఆ హెయిర్లో వెనకాల కీయింగ్ సరిగా అవ్వక అదంతా కూడా చాలా ఆడ్గా కనపడుతుంది. కాబట్టి ఆడ్నెస్ అదంతా పోవాలి అంటే కనుక మనకు ప్రాపర్ లైటింగ్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మీ నీడ్కి తగ్గట్టుగా మీరు చేయాలి. కాబట్టి గ్రీన్ స్క్రీన్తోనే మీరు వీడియోస్ చేస్తారు అనుకుంటే కనుక, ఇప్పుడు ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను, ఇదేంటంటే
ల్యాంటర్న్ సాఫ్ట్ బాక్స్ అంటారు దీన్ని. సో ఇదేంటంటే ఓవరాల్గా మనకి ఫిల్ ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి, ఏదైనా మూవీస్ వాటిల్లో చూసినా సరే మీకు మొత్తం బ్రైట్ ఉంటుంది. అది ఎడిటింగ్లో తర్వాత వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేస్తారనమాట. అందువల్ల మీరు లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ గ్రీన్ స్క్రీన్ మీద చేస్తే కనుక మీరు ఇలాగ ల్యాంటర్న్ అనేది అలా తీసుకుంటే మీకు సబ్జెక్ట్తో పాటు ఈ లైట్ కొంచెం స్పిల్ అయ్యి మీకు బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం కవర్ చేస్తుంది. ఇప్పుడు ఏమైతే నేను ఇవన్నీ చెప్తా ఉన్నానో వాటన్నిటిని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ నుండి కొంచెం మిడ్ రేంజ్ వరకు కూడా నేను డిఫరెంట్గా కేటగరైజ్ చేసి మీకు అవన్నీ ఇస్తాను. మీకు కావాలనుకుంటే మీరు దాని నుండి మీరు పర్చేస్ చేయొచ్చు. హార్ష్ లైట్ ఉంటే ఏమైందంటే హార్ష్ లైట్ వల్ల హార్డ్ షాడోస్ వస్తాయి. అదే సాఫ్ట్ లైట్ వల్ల ఇప్పుడు ఇప్పుడు నా మీద ఇక్కడ నుండి లైట్ పడుతుంది. సో వెనకాల హార్డ్గా మీకు పడదు. చూడండి, మీకు సూర్యుడి నుండి అలా సన్ పడినప్పుడు హార్ష్ లైట్ నుండి ఏమైందంటే డార్క్ షాడో పడుతుంది. అదే మీకు అదే సన్ను జస్ట్ మీకు ఒక కటన్లో నుండి పడుతుంది అనుకోండి, వైట్ కటన్లో నుండి ట్రాన్స్పరెంట్గా, అప్పుడు మీ షాడో చూడండి సో లైట్గా ఉంటుంది. సో అందువల్ల యూట్యూబ్కి వాడేటప్పుడు కూడా మనకేమన్నా ఈ పోర్స్ ఇవన్నీ సాఫ్ట్ అయిపోవటానికి ఈ సాఫ్ట్ లైట్ అని చెప్పేసి వాడుతూ ఉంటాము. ఇక్కడ కూడా మనం గ్రీన్ స్క్రీన్ వాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో హార్ష్ షాడో పెడితే దానివల్ల కీయింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సబ్జెక్ట్ లైట్ చేసేటప్పుడు సాఫ్ట్ లైట్ని మీరు యూజ్ చేయటం అనేది బెస్ట్ ఆప్షన్. కొంచెం దూరం తీసుకెళ్తే స్పిల్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ కూడా ప్రాపర్గా లైటింగ్ అవుతుంది. అలాగే మనము కొత్తగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ పెట్టాను. దాంట్లో ఏంటంటే మీకు కొత్త అప్డేట్స్ అంటే కొత్త వీడియో వచ్చినా లేదా కొత్త డీల్స్ ఏదన్నా మీకు ఇలాంటి ఎక్విప్మెంట్, ఇప్పుడు ఎలాంటి గ్రీన్ స్క్రీన్ కొనాలి, ఎలాంటి లైట్ కొనాలి, అలాగా తక్కువ రేట్లో చిన్న స్టాండ్స్ ఎలాంటివి కొనాలి, ఇవన్నీ కూడా నాకు కనపడినప్పుడు ఏమైనా డీల్స్ ఉన్నప్పుడల్లా కూడా మీకు దాంట్లో పెడతాను. కొనాలనుకున్నప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ రెండు ఇక్కడ మీకు QR కోడ్స్ ఇస్తున్నాను, వాట్సాప్ అండ్ టెలిగ్రాము. సో దీన్ని స్కాన్ చేస్తే కూడా మీరు ఛానల్ని ఫాలో అవ్వచ్చు. మరి కెమెరా సెట్టింగ్స్ ఎట్లా చేయాలి? ఇప్పుడు మీరు ఒకవేళ మొబైల్ వాడినా, ఇన్కేస్ ఎనీ DSLR కెమెరా వాడినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ కీయింగ్ మీద ఉంటుంది, అంటే దాన్ని క్రోమా కీయింగ్ అంటాం కదా. సో అది ప్రాపర్గా అవ్వాలంటే మీ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుండాలి. బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మీరు మ్యాక్సిమం 4K ట్రై చేస్తారనమాట, ఎస్పెషల్లీ గ్రీన్ స్క్రీన్ చేస్తున్నప్పుడు. లేదు నార్మల్గా మీరు చేస్తున్నప్పుడు ఫుల్ HD మీద కూడా నడిపించవచ్చు. ఎందుకంటే మీ వీడియోలో ఎంత డీటెయిలింగ్ ఉండి ఎంత క్వాలిటీ ఉంటే మీకు ఆ సపరేషన్ క్వాలిటీ కీయింగ్లో బాగా వస్తుంది. కాబట్టి 4K ప్రిఫర్ చేయండి వాడేటప్పుడు కుదిరినంత వరకు. జనరల్గా మీరు షూట్ చేసేటప్పుడు ఫ్రేమ్ రేట్ కూడా ఇంపార్టెంట్. ఫ్రేమ్ రేట్ ఏంటి? ఇప్పుడు మనం 25 FPS 24 FPSలోనే మనం షూట్ చేస్తాం ఇలా టాకింగ్ హెడ్ జనరల్ వాటికి. దానికి ఏం చేస్తాము, 180° రూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తామంటే డబుల్ ది షటర్ రూల్ అనేది ఉంటుంది ప్రాపర్ మోషన్ బ్లర్ రావటానికి. సో అప్పుడు ఏం చేస్తాము, 25కి 50 పెడతాము, 24కి 48 కానీ 50కి నియర్ పెడతాం. సో అది సినిమాటిక్నెస్ అని కూడా నేనే చాలాసార్లు చెప్పాను. కానీ గ్రీన్ స్క్రీన్ చేసేటప్పుడు మీరు అది కొంచెం బ్రేక్ చేయాలి. ఎందుకంటే మోషన్ బ్లర్ ఇక్కడ ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నేను నా షటర్ అనేది డబుల్ కంటే ఎక్కువ పెట్టాను. 25 FPSలో షూట్ చేస్తాను. షటర్ ఆల్మోస్ట్ నేను 80 పెట్టాను. అంటే మీకు డబల్ మీద కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, 80 కానీ 100 కానీ. సో అలా పెట్టడం వల్ల ఇంకో చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే మీ దగ్గర ప్రాపర్ లైట్ ఏంటంటే 60 వాట్స్ తక్కువ వాట్స్ ఉన్న లైట్ ఉందంటే లైట్ సరిపోదు. మీరు ఎక్కువగా షట్టర్ పెంచే కొద్ది లైట్ డల్ అవుతూ ఉంటుంది. కానీ మీకు ఆ డౌట్స్ ఏమైనా ఉంటే మన దగ్గర ఒక వీడియో ఉంది, ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అని చెప్పేసి. దాంట్లో ISO, షట్టరు అండ్ అపెర్చర్ ఇవన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసి మీరు ప్రాపర్ లైటింగ్ ప్రాపర్గా చేసుకోవచ్చు అనేది ఆ వీడియో చెక్ చేస్తే మీకు ఆ కన్ఫ్యూజన్ పోతుంది. డబుల్ ది షట్టర్ రూల్ అనేది గ్రీన్ స్క్రీన్కి పట్టించుకోవద్దు, కొంచెం ఎక్కువే పెట్టండి. అప్పుడు మోషన్ బ్లర్, ఎందుకంటే ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా మోషన్ ఉన్నప్పుడు ఆ మోషన్లో నుండి గ్రీన్ మీ ఏళ్లలో గ్రీన్ కనబడుతూ ఉంటుంది. మీరు చాలా యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాను, చాలా పెద్ద ఛానల్లో కూడా చూశాను నేను. వాళ్ళు ఇది ఫాలో అవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెగ్యులర్గా మోషన్ బ్లర్ కావాలన్నట్టుగా పెడుతున్నారు. వాళ్ళు ఇలా అంటే ఆటోమేటిక్ ఇక్కడ అంతా గ్రీన్లు కనబడుతూ ఉంటాయి, లీక్ అవుతుంది. అందువల్ల మీకు ఎక్కువ షట్టర్ పెడితే మినిమం ఏంటంటే 80 నుండి అబోవ్ 100 అలాగ పెట్టుకున్నారనుకోండి, మీకు ఆ లీకేజ్ రాదు. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఇదే ISO కూడా మనకి మ్యాక్సిమం ఎంత లో పెట్టుకుంటే అంత మంచిది. ISO లో పెట్టుకోవటం వల్ల ఏమందంటే మీకు నాయిస్ అనేది తగ్గుతుంది, క్లీన్ ఇమేజ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా, మీరు ప్రొఫెషనల్ కెమెరా సంథింగ్ లైక్ DSLR కెమెరా, మిర్రర్లెస్ కెమెరా ఏదైనా యూస్ చేస్తుంటే దాంట్లో మీరు మీ లెన్స్లో f-stop మార్చుకోవచ్చు అనమాట. మొబైల్లో కూడా మార్చుకోవచ్చు. ఐ థింక్
థింక్ సారీ మొబైల్లో అయితే మీకు ఎఫ్ స్టాప్ ఆ వేరియబుల్ ఉండదండి, ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఎనీ మొబైల్లో కూడా స్టాండర్డ్ ఉంటుంది. ఎఫ్ స్టాప్ మినిమం ఏంటంటే కొంచెం 2.8, లేకపోతే సోనీ ZV-10 గురించి చెప్పాను కదా, దాంట్లో కిట్ లెన్స్తో కూడా నడిపించేయచ్చండి, గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ గ్రీన్ స్క్రీన్ వీడియోసే మీరు చేస్తానన్నప్పుడు మీకు మంచి ఎఫ్ స్టాప్ ఉండి, లోవర్ ఎఫ్ స్టాప్ ఉండి, ప్రైమ్ లెన్స్లు అవసరం లేదు. కాబట్టి మీరు కిట్ లెన్స్తో నడిపించవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని చేసేవాళ్ళు, అలాగే మీరు సపోజ్ ట్యూటోరియల్స్ ఉంటాయి కదా, టీచింగ్ ట్యూటోరియల్స్ బోర్డు మీద పెడతారు కదా, సో మీకు లో ఎఫ్ స్టాప్ అవసరం లేదు అక్కడ. చాలామంది నాకు కామెంట్స్లో అడిగేవాళ్ళు, ఏంటండి సార్ నేను ఇక్కడ వస్తున్నప్పుడు నా బోర్డు వెనకాల బ్లర్ అయిపోతుంది సార్, 2 స్టెప్స్ ముందులేసి చెప్తారు కదా. సో అప్పుడు ఏమైపోయింది, ఐ డిటెక్షన్ కానీ ఫేస్ డిటెక్షన్ కానీ తీసుకొని వెనకాల బోర్డు మీద ఆయన చెప్పేది కనపడదు అనమాట. సో దానికి రీజన్ ఏంటంటే ఎఫ్ స్టాప్ అనేది మనకి రేంజ్ పెంచాలి. చిన్న ఎఫ్ స్టాప్ అంటే 1.4 వస్తే మనకి ఈ ఏదైతే ఈ ఫోకస్ రేంజ్ చాలా నేరో అయిపోతుంది అనమాట. అది 2.8 అయితే కొంచెం పెరుగుతుంది, 3.5, 3.8 ఇంకొంచెం పెరుగుతుంది, 4, 6 అలాగే వచ్చేసరికి ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఫోకస్ బ్యాక్ వరకు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బ్యాక్ ఉన్నది కూడా మీకు కనపడుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ నీడ్కి తగ్గట్టు మీరు డిసైడ్ అవ్వాలి. చాలామంది ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కూడా నేను చేసే ముందు చాలా చూశాను, ఈ డీటెయిలింగ్ ఎవరు ప్రాపర్గా చెప్పట్లేదు. వాళ్ళు చేస్తున్నారు, సార్ మాకు అది సరిగా రావట్లేదు, ఇది సరిగా రావట్లేదు, అది అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుందంటే దీనికి బేసిక్గా మనకి ఈ రీజన్స్ అన్నీ మనం తెలుసుకోవాలండి. తెలుసుకోకపోతే మనకి ఆ అవుట్పుట్ ప్రాపర్గా రాదు. ఎలా చెప్తే మీకు అర్థమవుద్ది, ఏది ముందర చెప్పాలి, ఏది వెనక చెప్పాలని చెప్పి ప్రాపర్గా నేను స్క్రిప్టింగ్కే నాకు 1 డే పట్టేసింది. కాబట్టి ఇది మీకు బాగా యూజ్ అవుతుంది, నిజంగానే ఎఫర్ట్స్ బాగుంది, బాగా అర్థమయ్యేటట్టు ఉంది అని అనుకుంటే కనుక ఇమీడియట్గా ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేను ఎండ్ అయ్యే వరకు మీకు మధ్యలో కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో మీరు అడగండి, పర్సనల్గా నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే. వైట్ బ్యాలెన్స్ మనం ఆటోలో పెట్టేస్తాం, అది పెట్టకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు డే లైట్ టెంపరేచరు లేకపోతే వామ్ కావాలి అనుకుంటే వామ్ టెంపరేచర్, వామ్ అంటే ఆటోమేటిక్గా మీకు 4000 కెల్విన్ నుండి అలా కిందకు వచ్చి 3000 అలా వస్తే వామ్నెస్ వస్తుంది. బట్ అంత ఎవరు వాడము. డే ఎఫెక్ట్ లాగా కావాలి అనుకుంటే మీకు 5500, 5600 ఆ రేంజ్లో మీకు డే లైట్, ఇప్పుడు నేను వాడుతుంది 5500 అనమాట, డే లైట్ ఎఫెక్ట్ అనమాట ఇది. ఈ టెంపరేచర్ అంటే వైట్ బ్యాలెన్స్ అనేది మనకి టెంపరేచర్ ప్రాపర్గా సెట్ చేసుకోవటం. మీరు ఈ లైటింగ్ చేసేటప్పుడే దానికంటే ముందు ఇంకోటి మీరు ఏం తెలుసుకోవాలి అంటే కనుక, ఏ బ్యాక్గ్రౌండ్ నేను వాడాలి అనేది బిఫోరే మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ కొంచెం నియాన్ లైటింగ్ వెనకాల ఉంది, అలాంటి లైట్లు ఉండి బ్యాక్గ్రౌండ్ మీరు యూజ్ చేద్దామని మీకు మైండ్లో ఉన్నప్పుడు, ఇక్కడ నేను ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర 2 లైట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను దీన్ని డే లైట్ టెంపరేచర్ పెట్టాను. ఇవి RGB లైట్స్, ట్యూబ్ లైట్స్, ఇవి RGB ట్యూబ్ లైట్స్ అంటారు. అలాంటిది ఉండి నేను డిసైడ్ అయిపోయిన అడ్వాంటేజ్ ఏంటంటే, అప్పుడు నేను దీంట్లో నాకు వెనకాల ఒక నియాన్ బ్లూ పడుతుంది అనుకోండి, ఇటు. సో ఈ 2 బ్లూ కలర్ని నేను సెట్ చేస్తాను, అప్పుడు నా మీద స్పిల్ అవుతుంది బ్లూ. సో దానివల్ల సబ్జెక్ట్ మెయిన్ కీ లైట్ వచ్చేసరికి వైట్లో ఉంటుంది, నాకు ఈ హైలైట్స్ అన్నీ కూడా ఒక బ్లూ లాగా ఉంటుంది, ఆ నియాన్ లుక్ కానీ బ్లూ, గ్రీన్, వాటెవర్ అకార్డింగ్ టు మన బ్యాక్గ్రౌండ్. సో అది బిఫోరే మీరు డిసైడ్ అయ్యి మీరు చేసుకుంటే ఏమైపోద్ది అంటే ప్రాపర్గా బ్లెండ్ అవుద్ది. అసలు మెయిన్ ఏంటి, మనము గ్రీన్ స్క్రీన్ వాడి ఏం చెప్తున్నాము, మనం చీట్ చేస్తున్నాం. నేను గ్రీన్ స్క్రీన్లో ఇక్కడ ఈ రూమ్లో కూర్చొని ఎక్కడో హిమాలయాల్లో ఉన్నట్టనో ఇంకెక్కడో పబ్లో ఉన్నట్టనో అట్లా కదా మనం చీట్ చేస్తున్నాం. కాబట్టి అది మీరు ప్రాపర్గా బిఫోరే విజువలైజ్ చేసుకుంటే మీకు ప్రాపర్గా బ్లెండ్ అవుద్ది. ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ సేమ్ ప్లేస్లో మీరు ఉన్నట్టుగా మీకు చాలా బ్యూటిఫుల్గా కీయింగ్ అవుతుంది. ఇంకా అడిషనల్ కెమెరా ఫీచర్స్ 10 బిట్ కుదిరితే ఉన్నోళ్ళు 10 బిట్లో వాడండి. మ్యాక్సిమమ్ హై బిట్ రేట్లోనే మీరు చేయండి. చెప్పాను కదా 4K ఇవన్నీ కూడా హై బిట్ రేట్లోనే ట్రై చేయండి. సబ్జెక్ట్ మీద లైట్ వేస్తారే కానీ వెనకాల గ్రీన్ స్క్రీన్ మీద లైట్ వేయం. సో దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. సో గ్రీన్ స్క్రీన్ కూడా ప్రాపర్గా లైట్ అప్ అయిందా లేదా మీరు ఒకసారి, అంటే మీరే చూసుకుంటున్నారు అనుకోండి, ఒకసారి లైట్ చేసేసిన తర్వాత కొంచెం ముందరకు వచ్చి ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు అంతా ఈవెన్గా వస్తుందా లేదా, కొన్ని చోట్ల బ్లాక్, కొన్ని చోట్ల ఏంటంటే మడతపడినా ఒకసారి అది కీ అవ్వదు. క్లాత్ వైజ్గా మనం యూజ్ చేస్తే ఇది కొలాప్సిబుల్ కాబట్టి ప్రాపర్గా వచ్చింది. సో అప్పుడు ఏంటంటే కరెక్ట్గా స్ట్రెచ్ చేసి ప్రాపర్గా పిన్స్ చేసి మీరు ఆ రాడ్కి ప్రాపర్గా సెట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తే మనము మన బాడీ మీద గ్రీన్ అనేది ఉండకూడదు. ఇన్ కేస్ బ్లూ స్క్రీన్ యూజ్ చేస్తే బ్లూ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆ బాడీలో పార్ట్ కూడా మీకు అది కీ అయిపోతుంది. మీరు బాగా ఫేమస్ ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలంటే, ముక్కాల ముకాబుల సాంగ్ ఉంది కదా ప్రభుదేవాది, అప్పుడు ఆయన క్యాప్ లేకుండా ఇదంటే వీళ్ళు గ్రీన్ కట్టేసుకుని దాని మీద క్యాప్ పెట్టుకుంటే అది కీ చేయంగానే ఇక్కడంతా కూడా హెడ్ లేకుండా ఉన్నట్టుగా వస్తుంది అనమాట. గ్రీన్ స్క్రీన్ గురించి
దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా చెప్పాను అని అనుకుంటున్నాను. ఏమన్నా మిస్ అయితే కనుక మీరు ఒకసారి కామెంట్లో అడగండి. అలాగే ఫస్ట్లో చెప్పినట్టుగా ఈ సెటప్ అంతా ఓకే, దీన్ని కరెక్ట్గా క్రోమా కీయింగ్ ఎలా చేయాలంటే గ్రీన్ స్క్రీన్ తీసేసి ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఎలా చేయాలనేది ఇంకో వీడియో వస్తుంది. సో ఇది చూసిన వాళ్ళు అది కూడా ఒకసారి చూడండి. జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ కిషోర్ మార్సెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.